ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వచ్చేయండి. ఇక్కడైతే చూసారా, ఇక్కడైతే చెరుకు చెట్లు అయితే పెట్టాము. మన వినాయక చవితికి అయితే మేము చెరుకులు తెచ్చాము కదా, అవి అయితే చిన్న చిన్న మొక్కలు అయితే మా మామయ్య గారు అయితే నాటారు. ఈ విధంగా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూసారా, ఇవైతే పచ్చిమిరపకాయ చెట్లు అనమాట. నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే ఎరువు అయితే వేశారు. ఇవన్నీ అయితే పచ్చిమిరపకాయ చెట్లు. ఇవైతే మనం కొత్తిమీర తెచ్చుకుంటాం కదా, వాడేసిన తర్వాత కొమ్మతో ఏర్లు ఉంటాయి కదా, అవైతే నాటామన్నమాట. బాగా వచ్చున్నాయి. అక్కడ కూడా చాలా బాగున్నాయి. టమాటా చెట్లు కూడా మేమైతే పెట్టాము. 3 చెట్లు అయితే ఉన్నాయి. 3-4 చెట్లు అయితే ఎరువు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిరపకాయ చెట్లు అవి అయితే చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయన్నమాట. ఇదైతే తోటకూర అనమాట. ఇదంతా కొంచెం అయితే నేను తీసైతే కూర అయితే వండానమాట, పప్పు తోటకూర అయితే. ఇక్కడైతే వచ్చేసి బెండకాయ చెట్లు అనమాట. ఇవి బెండకాయ చెట్లు. ఈ 3 లైన్స్ అయితే బెండకాయ చెట్లు అనమాట. ఎరువైతే వేసాం మేము, బాగా వస్తాయి. ఇవైతే చిక్కుడుకాయ చెట్లు. ఇవైతే వానకైతే ఈ మధ్యలో అయితే వంగిపోయినాయి అనమాట. వాన అయితే వారం రోజులు బాగా పడింది కదా, పురుగు కూడా తినేస్తుంది అనమాట. చూసుకుంటూ ఉండాలి. మేమైతే చూసుకుంటూ ఉన్నాము. ఈ 3 లైన్స్ అయితే చిక్కుడుకాయ చెట్లు అనమాట. ఇదైతే ముల్లింగెడ్డ. చూడండి పురుగు ఆకు ఎట్లా తినేసిందో. మేమైతే ఎరువు వేసాము. ఇదైతే ముల్లింగెడ్డ చెట్లు అనమాట. ఇవైతే ఒక 4 లైన్లు అయితే వేసాము. ఇది వచ్చేసి అయితే కాకరకాయ చెట్టు అనమాట. ఇప్పుడే వస్తూ ఉంది చిన్నగా. మాకైతే గులాబీ చెట్లు అయితే 4-5 అయితే ఉన్నాయి. ఇదైతే ఎల్లో కలరు. ఇది చాలా చిన్న చెట్టు అనమాట. ఇదైతే బెంగళూరు నుంచి వచ్చింది ఈ చెట్టు. ఇవైతే ఈ మధ్యలో వానలు పడినాయి కదా, బాగా వానకైతే కొమ్మలైతే ఇరిగిపోయి కింద పడిపోయినాయి. ఇప్పుడే చిగురు వస్తూ ఉందన్నమాట. ఈ చెట్టు ఇది కూడా గులాబీ చెట్టు. ఇదైతే ఆరెంజ్ కలరు. ఈ చెట్టు అయితే బాగా చిగురిస్తూ ఉన్నాయన్నమాట. ఇది కూడా బాగా చిగురిస్తూ ఉంది. ఇది కూడా గులాబీ చెట్టే. ఇది రెడ్ కలర్ అనమాట. ఒకటి రెడ్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలర్ అనమాట. ఈ విధంగా ఈ చెట్లు అయితే మీరు చూసుంటారు. ముళ్ళ చెట్లు. నాకైతే పేరు తెలియదు అనమాట. ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వస్తాయి అన్నమాట. మేమైతే తెచ్చి నాటాము 4-5 చెట్లు. ఈ విధంగా అయితే నాటాము. ఇవి చూసారా, ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. కలర్స్ ఎల్లో, వైట్ అట్లా. మేమైతే ఇలా చిన్న చిన్న కుండీలు అయితే నాటాము. దీని చెట్టు పేరు అయితే నాకైతే తెలియదు. ఇది కూడా అనమాట. దీనికైతే ఫ్లవర్స్ వచ్చున్నాయి. ఇది కూడా బాగా ఏరులతో బాగుంది. ఈ చెట్టు కూడా ఒకటి. నాకైతే దీని నేమ్ తెలియదు, అర్థం పెట్టారు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇలాంటి చెట్టు అయితే చిన్నది కూడా అక్కడ ఉంది. బకెట్లో అయితే అత్తమ్మ కొత్తిమీర, మనీ ప్లాంట్ ఇవన్నీ పెట్టారనమాట. తమలపాకు చెట్టు ఒకే దాంట్లో వచ్చేసినాయి. కొన్ని పిచ్చి మొక్కలు, పచ్చిమిరపకాయ చెట్లు కూడా వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా అయితే చూసేయండి. అదైతే చిన్న గార్డెన్ అనమాట. ఎక్కువ అయితే ఏం పెట్టలేదు. కొన్ని గులాబీ చెట్లు, షో చెట్స్ అవి అయితే పెట్టుకున్నాను. తమలపాకు చెట్లు. ఈ విధంగా అయితే ముల్లింగెడ్డ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, బెండకాయ చెట్లు, తోటకూర, పచ్చిమిరపకాయ చెట్లు, చెరుకు చెట్లు
విధంగా అయితే పెట్టుకున్నాం అన్నమాట. పచ్చిమిరపకాయ చెట్లు, కొత్తిమీర చెట్లు, చెరుకు చూసారా పెద్దగా వెళ్తానే ఉంది పైకి. ఇంకైతే టైం పట్టుద్ది దానికైతే. ఇంకా చిరాకు వేయాలి, ఇంకా కొన్ని వేయాలి. వానక వల్ల 1 వీక్ అయితే ఆపేసాము. ఈ ప్లేస్లో అంతా వేయాలి, ఇక్కడ అంతా చూసారా. ఇంకా గులాబీ చెట్లు కూడా కొన్ని కలర్స్ అయితే తెచ్చి నాటాలి. ఈ విధంగా అయితే మై చిన్ని గార్డెన్ అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.